హలో హాయ్ వెల్కమ్ యూ ఆల్. చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు నోటిఫికేషన్స్ పడ్డాయి కాబట్టి ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదవాలి. బట్ న్యూస్ పేపర్లో ఏం చదవాలి అనేటటువంటి అంశంలో మాకు క్లారిటీ లేదు. న్యూస్ పేపర్ ఎలా చదవాలి అనేటటువంటి దాన్ని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ విప్లవంతో మీకు టెలిగ్రామ్ యాప్లో కానీ, దాని తర్వాత వాట్సాప్లో కానీ ఎర్లీ మార్నింగ్ మీకు 5 o'clockకే న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ వస్తాయి. ఆ పీడిఎఫ్స్ని మీరు డిజిటల్గా చదవచ్చు. ఆ డిజిటల్గా ఎట్లా చదవాలి అనేది నేను ఇంకొక క్లాస్లో తీసుకుంటాను. బట్ మాన్యువల్గా చదివేటటువంటి అంశంలో చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. న్యూస్ పేపర్ను ఎలా చదవాలి, ఏ న్యూస్ పేపర్ చదవాలి అనేది చాలామంది యొక్క ప్రశ్న. ఫస్ట్ ఏ న్యూస్ పేపర్ చదవాలి అనేటటువంటి దాంట్లో ఎట్లా క్లారిటీ తెచ్చుకోవాలి అంటే, ఒకవేళ మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతే మీరు స్పష్టంగా ఈనాడు పేపర్ చదవండి. మెయిన్స్ తెలుగు మీడియం ప్రిపేర్ అయితే. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నారనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ ది హిందూ పేపర్ని చదవండి. ఒకే న్యూస్ పేపర్ సరిపోతుంది. ది హిందూ పేపర్ ఇంగ్లీష్ వాళ్ళకి అండ్ ఈనాడు పేపర్ తెలుగు వాళ్ళకి. ఎందుకు ఈనాడు చదవమంటున్నాను అని అంటే, ఐఎమ్ నాట్ ద ప్రమోటర్ ఆఫ్ ద ఈనాడు, బట్ ఈనాడులో వచ్చేటటువంటి ఎడిటోరియల్ కానీ, వాళ్ళ యొక్క పదాల యొక్క అల్లిక కానీ, మరియు పదాలను కూర్చేటటువంటి విధానం కానీ, అండ్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి లెజిటిమసీ, అంటే అధికారికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ వీళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ని కలిగి ఉన్నారు. అండ్ పొలిటికల్ పార్టీ యొక్క బయాస్ వచ్చేటటువంటి సరికి అన్ని న్యూస్ పేపర్లు కూడా పొలిటికల్ బ్యాకప్ను కలిగి ఉంటాయి. బట్ ఈనాడు పేపర్ కూడా కలిగి ఉంటుంది. కానీ కొన్ని అంశాలలో ఆ పొలిటికల్ బ్యాకప్ని యాడ్ చేయకుండా ఐటమ్స్ కానీ, న్యూస్ కానీ, ఫీచర్స్ కానీ రాస్తూ ఉంటుంది. కాబట్టి యూ కెన్ గో ఫర్ ద ఈనాడు పేపర్ ఫర్ మెయిన్స్. యాజ్ ఫర్ as ద ప్రిలిమినరీ, ఇప్పుడు మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, లేదా జేఎల్ ప్రిపేర్ అవుతున్నా, డిఎల్ ప్రిపేర్ అవుతున్నా, టీఆర్టీ ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు ఏ న్యూస్ పేపర్ అయినా చదవచ్చు. ఏ న్యూస్ పేపర్ అయినా అంటే కొంచెం లీడింగ్ న్యూస్ పేపర్ లైక్ ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఆంధ్రప్రభ, సాక్షి. తెలుగు వాళ్ళకు ఒక 6 న్యూస్ పేపర్లు చెప్పానండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రప్రభ మరియు వెలుగు. ఈ న్యూస్ పేపర్లు ఏవి చదివినా కూడా మీరు ఒక ఎడిటోరియల్ పేజీని కనుక వదిలేస్తే అండ్ మెయిన్ న్యూస్లో వచ్చేటటువంటి బ్యానర్ ఐటమ్స్, పొలిటికల్ న్యూస్ని కనుక వదిలేస్తే మిగతా న్యూస్ అంతా కూడా సేమే. ఎందుకు మిగతా న్యూస్ అంతా సేమ్ అంటున్నాను అంటే, నేషనల్ న్యూస్కు సంబంధించి, ఇంటర్నేషనల్ న్యూస్కు సంబంధించి మరియు అధికారికమైనటువంటి న్యూస్కు సంబంధించి న్యూస్ ఏజెన్సీలు ఉంటాయి. వీటిపైన న్యూస్ ఏజెన్సీలు అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి న్యూస్ ఏజెన్సీ కానీ, తర్వాత ర్యూటర్స్ కానీ, ఓకే, ఇట్లా ఎఫ్పిఐ కానీ, ఈ న్యూస్ ఏజెన్సీల్లో ఏంటి అని అంటే ఏఎన్ఐ కానీ, ఇవేంటి అంటే వీళ్ళు విలేకరులను పెట్టి న్యూస్ తీసుకుంటారు. ఆ న్యూస్కు ఈ న్యూస్ పేపర్లన్నీ కూడా సబ్స్క్రిప్షన్ తోటి ఉంటాయి. అందుకోసమే మీకు చాలాసార్లు ఇంటర్నేషనల్ న్యూస్ చూసినప్పుడు అన్ని న్యూస్ పేపర్స్లలో కూడా ఒకే రకమైనటువంటి పిక్చర్ ఉంటుంది. ఎందుకు ఒకే రకమైనటువంటి పిక్చర్ ఉంటుంది అంటే, అన్ని న్యూస్ పేపర్లకు న్యూస్ ఇచ్చేటటువంటి న్యూస్ ఏజెన్సీ ఒకటే. అందుకోసం అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఒకే రకమైనటువంటి పిక్చర్ ఉంటుంది. అదేవిధంగా నేషనల్ న్యూస్కు సంబంధించి కూడా ఒకే రకమైనటువంటి న్యూస్ చాలాసార్లు కనిపిస్తుంటుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే, న్యూస్ ఏజెన్సీలు ఇచ్చేటటువంటి న్యూస్. కాబట్టి మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా కూడా దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి విధానంలో కొంత తేడా ఉండొచ్చు. కానీ యాజ్ ఫర్ as ద న్యూస్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ as ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కన్సర్న్, ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ కూడా సేమ్. అండ్ ఇంగ్లీష్ వచ్చేటటువంటి సరికి మీరు కనుక ఓన్లీ ప్రిలిమినరీ కోసం మాత్రమే చదువుతుంటే, రీజనల్ న్యూస్ పేపర్ కనుక చదవాలి అని అంటే మీకు తెలంగాణ టుడే న్యూస్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్లో. దాని తర్వాత డక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ ఉంటుంది. దీంతో పాటుగా హ్యాన్స్ ఇండియన్ న్యూస్ పేపర్ ఉంటుంది రీజనల్గా, ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ. ఈ 3 న్యూస్ పేపర్స్ రీజనల్ న్యూస్ని కవర్ చేస్తాయి. దాంతో పాటుగా హైదరాబాద్ ఎడిషన్ తోటి వచ్చేటటువంటి హిందూ పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఈ పేపర్లు కూడా మీరు తీసుకొని చదవచ్చు. ఇది ఏ న్యూస్ పేపర్ చదవాలి అనేటటువంటి దానికి కొంచెం క్లారిటీ. దాని తర్వాత న్యూస్ పేపర్ని ఎట్లా చదవాలి, అసలు న్యూస్ పేపర్ తీసుకోగానే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను న్యూస్ పేపర్ ఈనాడు న్యూస్ పేపర్ తీసుకున్నాను ఈరోజు. ఈనాడు న్యూస్ పేపర్ తీసుకోగానే మీరు ఒక రెడ్ పెన్ కానీ ఎనీ కలర్ పెన్ కనుక తీసుకుంటే దాంట్లో ఫస్ట్ మీరు చదవాల్సినటువంటి ఐటమ్స్ని మీరు టిక్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ ఏమి ఇచ్చిండ్రండి, ఫస్ట్ న్యూస్ చూడండి,
హైకోర్టుకు 10 మంది న్యాయమూర్తుల నియామకం. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి కాన్సెప్షువల్ క్వశ్చన్స్లలో పక్కా వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ అంశాన్ని మీరు టిక్ చేయండి. దాని తర్వాత రెండవది ఇక్కడ చూడండి, రెండవది వచ్చేసి జూలై 14 నుండి తెలంగాణ ఎంసెట్. మీరు ఎంసెట్ రాస్తే తప్ప మీకు ఈ పర్టికులర్ న్యూస్ పెద్దగా అవసరం లేదు. ఓకే, తర్వాత మూడవది వచ్చేసి కబ్జాదారుల చెరలో 10,000 ఎకరాలు అని ఉంది. ఇది కూడా మీకు అవసరం లేదు, మీరు పొలిటికల్ పార్టీ అయితే తప్ప మీకు అవసరం లేదు. దాని తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది చూడు, రైట్ సైడ్, కొండెక్కిన గ్యాస్ బండ్ అని చెప్పేసి. ఇది మీరు ఖచ్చితంగా చదవాలండి. ఎందుకంటే అసలు గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతాయి, గ్యాస్ ధరలలో మీకు నార్మల్గా నేను చెప్తాను. నార్మల్గా మీరు హిందూ పేపర్లో ఇచ్చిండి ఈరోజు, నేను ఇంగ్లీష్ పేపర్ కూడా మీరు తెలుగు మీడియం అయినంత మాత్రాన ఖచ్చితంగా తెలుగే చదవాల్సినటువంటి అవసరం లేదండి. కొన్నిసార్లు మీరు ఇంగ్లీష్ పేపర్ కూడా చదవండి. ఇంగ్లీష్ పేపర్ చదివితే మీరు అందులో పదాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ హిందూ పేపర్లో ఈరోజు హిందూ పేపర్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే హిందూ పేపర్లో ఫస్ట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కనుక వదిలేస్తున్న తర్వాత మీరు చదవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పేజ్ ఏంటి అని అంటే, ఫస్ట్ న్యూస్ హిందూ పేపర్లో నేను చెప్తానండి ఇప్పుడే. మెయిన్ పేపర్ బ్యానర్ ఐటమ్ ఏమి ఇచ్చిందంటే, ఫ్యూయల్ ప్రైజ్ హైక్ స్పార్క్స్ అప్రోర్ ఇన్ పార్లమెంట్. నేను మీకు మొబైల్లో చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. సో విల్ లెట్ యూ నో. ఈరోజు హిందూ పేపర్ ఎందుకు చదవాలి, ఈరోజు హిందూ పేపర్లో మీకు తెలుగు పేపర్ తోటి పోల్చుకున్నప్పుడు ఏం తేడా వచ్చింది అనేది కనుక మీరు ఒకసారి చూస్తే, ఇక్కడ చూడండి, ఇది హిందూ పేపర్ అండి, మీకు కనిపిస్తుంది కదా. హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందిగా, పార్లమెంట్లో ప్రైస్ హైక్ అయిందని చెప్పేసి. దీంట్లో ప్రైజ్ చార్జ్డ్ టు డీలర్స్, అంటే డీలర్స్ 48 రూపాయలకు గ్యాస్ తీసుకొస్తారు. వాళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ 27.9 రూపాయలు యాడ్ అవుతుంది పర్ లీటర్కి. డీలర్ కమిషన్ 3 రూపాయలు 78 పైసలు యాడ్ అవుతుంది. వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి పన్ను, ఇది 15.5 రూపాయలు యాడ్ అవుతుంది. రీటైల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 95.41 రూపాయలు. ఈ రకంగా క్రూడ్ ఆయిల్, ఇండియన్ బాస్కెట్ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి 95.41. ఇది నవంబర్ యొక్క ప్రైస్. మార్చ్ 22, 2022 యొక్క ప్రైస్ కనుక తీసుకుంటే 96.21 రూపాయలు. అంటే మీరు ఒక క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎలా డిసైడ్ చేయబడుతుంది అనేటటువంటి అంశాలని కనుక చూస్తే, క్రూడ్ ఆయిల్ ప్రైస్ డీలర్ కమిషన్, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వ్యాట్, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్ వేసేటటువంటి వ్యాట్, ఈ రకంగా ఇవన్నీ కలుపుకుంటే అప్పుడు మీకు ఫైనల్ ప్రైస్ వస్తుంది. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు వీళ్ళ యొక్క ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే పర్సెంటేజ్లలో తీసుకుంటారు. కాబట్టి కొండెక్కిన గ్యాస్ బండ్ అనేటటువంటి న్యూస్ ఖచ్చితంగా మీరు చదవాలి. దాని తర్వాత హైకోర్టుకు 10 మంది న్యాయమూర్తుల నియామకం ఉంది కదా, ఇదెందుకు చదవాలి అని అంటే, మీకు ఇండియన్ పాలిటీలో భాగంగా హైకోర్టు జడ్జిలను కానీ, హైకోర్టు ప్రధాన జడ్జిని కానీ, సుప్రీంకోర్టు జడ్జిలను కానీ, తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిని కానీ ఎవరు నియమిస్తారు, కొలీజియం అంటే ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి న్యాయమూర్తుల నియామకంలో ఉన్నటువంటి అధికారాలు ఏంటి, దాని తర్వాత న్యాయ శాఖకు ఉండేటటువంటి అధికారాలు ఏంటి, ప్రధానమంత్రి గారికి ఉండేటటువంటి అధికారాలు ఏంటి, ఒక న్యాయమూర్తిని తొలగించడానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి, ఈ రకమైనటువంటి అంశాలను మీరు బ్యాక్వర్డ్ ప్రిపరేషన్లోకి వెళ్ళి మీకు ఏదైతే స్టాండర్డ్ బుక్ మీరు చదువుతున్నారో, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మీరు ఏ స్టాండర్డ్ బుక్ అయితే చదువుతున్నారో ఆ స్టాండర్డ్ బుక్లో జడ్జిల అపాయింట్మెంట్కు సంబంధించినటువంటి న్యూస్ని మీరు చదవాలి. ఓకే, సో దాని తర్వాత ఇంకా మీకు మెయిన్ న్యూస్లో ఏమొచ్చింది అని అంటే, ఢిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు నేడో రోపో కేంద్ర మంత్రులు ప్రధానితో భేటీ, ఎంహెచ్ఆర్డీలో అధికారులతో సమావేశమైన మంత్రులు, పంజాబ్ విధానం రాష్ట్రంలో అమలుకు ప్రతిపాదనలు అని చెప్పేసి వచ్చింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. నిరంజన్ రెడ్డి గారు, తర్వాత గంగుల కమలాకర్, అజయ్ కుమార్ గారు మరియు ప్రశాంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఎందుకు ఇంపార్టెంట్ న్యూస్ అంటే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది.
అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ ఉన్న వాళ్ళకు పారాబాయిల్డ్ రైస్ అంటే ఏంటి, బాయిల్డ్ రైస్ అంటే ఏంటి, మరియు రా రైస్కి పారాబాయిల్డ్ రైస్కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి, యాసంగి అంటే ఏంటి, వానాకాలం అంటే ఏంటి, ఖరీఫ్ అంటే ఏంటి, రబీ అంటే ఏంటి, జైద్ అంటే ఏంటి. ఈ మూడు అంటే పంట కాలాలను మీరు బ్యాక్వర్డ్లోకి వెళ్ళి చదివి, మన దగ్గర మీరు ఎకనామిక్ సర్వే కనుక చదివితే వడ్ల ఉత్పత్తి అంటే వరి ఉత్పత్తి ఎంత వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇచ్చారు, వరి దిగుబడి ఎంత అవుతుంది, ఎంత విస్తీర్ణంలో పండుతుంది అనేటటువంటి అంశాన్ని ఇచ్చారు. ఆ అంశాలను మీరు ఈ న్యూస్ వెనుక ఉన్నటువంటి బ్యాక్వర్డ్ ప్రిపరేషన్కి వెళ్ళాలి. రాష్ట్రానికి మరో 3 ప్రముఖ సంస్థలు అని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చిందండి. ఇది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ కాబట్టి కేటీఆర్ గారు ఇక్కడ వెళ్ళారు అనేటటువంటి అంశంలో సంబంధం లేకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పర్టికులర్ అంశాలను బ్యాక్వర్డ్లోకి వెళ్ళి ఏ సంస్థలు వస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని మీరు చదవాలి. తర్వాత సెకండ్ పేజ్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. స్వార్థపరులకు పద్మశ్రీలు దక్కడం నిస్వార్థపరులకు పద్మశ్రీలు దక్కడం సంతోషం, తెలుగు పద్మాలను సన్మానించినటువంటి జస్టిస్ సిజే అని వచ్చింది. ఈ న్యూస్ని మీరు ఖచ్చితంగా చదవాలండి. తెలుగు రాష్ట్రాలలో ఎవరెవరికి పద్మ అవార్డులు వచ్చినాయి, ఎవరెవరికి పద్మశ్రీ వచ్చింది, ఎవరెవరికి పద్మవిభూషణ్ వచ్చింది, పద్మశ్రీకి పద్మభూషణ్కు పద్మవిభూషణ్కి మధ్య ఉండేటటువంటి తేడాలేంటి, ఈ అవార్డులను ఏ రకంగా ఇస్తారు, దేని ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తారు, మరియు ఈ అవార్డులను ఇచ్చినప్పుడు ఏదైనా నగదు బహుమతి ఇస్తారా, ఇట్లాంటి అంశాలను మీరు త్రూ గూగుల్లో కానీ లేదా మీకున్నటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ద్వారా కానీ మీరు బ్యాక్వర్డ్ ప్రిపరేషన్కి వెళ్ళాలి. ఈ పర్టికులర్ న్యూస్ను కూడా మీరు టిక్ చేసుకోవాలి. దాని తర్వాత హరితహారంపై జాతీయ భద్రతా కళాశాల బృందం అధ్యయనం. తెలంగాణకు హరితహారం అంటే ఏంటి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా చదివి ఉండాలి. మీకు ఇరిగేషన్లో భాగంగా మైక్రో ఇరిగేషన్లో భాగంగా ఈ ప్రశ్న వస్తుంది. తర్వాత సో మిగతాయి ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వచ్చింది చూడండి. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ హెచ్చరిక. ఈ పర్టికులర్ న్యూస్ను కూడా ఖచ్చితంగా చదవాలి. అసలు ఆరెంజ్ హెచ్చరిక అంటే ఏంటి, రెడ్ హెచ్చరిక అంటే ఏంటి, ఇది ఏ పర్టికులర్ సందర్భంలో ఇస్తారు, దీంతో పాటుగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, అది ఎట్లా పనిచేస్తుంది, దాని వెనుక ఉండేటటువంటి విధి విధానాలు ఏంటి, ఈ అంశాలను మీరు ఖచ్చితంగా చదవాలి. దాని తర్వాత ఇంకొక చిన్న న్యూస్ వచ్చిందండి. బట్ ఇది చిన్న న్యూస్ అని చెప్పేసి మీరు వదిలేదు. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా వచ్చింది, నేను తిక్కుకొట్టిన చూడండి. నమామి గోదావరికి 88.43 కోట్లు అనేది ఈ న్యూస్. అంటే నమామి గోదావరి అంటే ఏంటి, ఈ పథకం ఎందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఇచ్చింది చూడండి. గోదావరిలో కాలుష్య ప్రక్షాళనకి కేంద్రం తొలి అడుగు వేసింది. గంగా నది తరహాలో ప్రక్షాళనకు నమామి గోదావరి పేరిట ప్రాజెక్టు తలపెట్టింది. అంటే గోదావరిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని క్లీన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి పథకమే నమామి గోదావరి. దీనికోసం 88.43 కోట్లు కేటాయించింది. దీన్ని మీకు ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం అనేది ఉంది. తర్వాత గిరిజనుల రిజర్వేషన్ గురించి ఒక పొలిటికల్ న్యూస్ వచ్చిందండి. ఎందుకంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగారు. గిరిజన రిజర్వేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ప్రతిపాదనలు ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు అనేది ఇది పొలిటికల్ న్యూస్ అయినప్పటికీ మీరు చదవాల్సినటువంటి ఆస్కారం ఏంటి అంటే అసలు ఎస్టీ రిజర్వేషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, ఎస్టీ రిజర్వేషన్లు ఎంతకు పెంచాలంటుంది, ఎస్టీ యొక్క జనాభా శాతం ఎంత ఉంది, వీళ్ళ రిజర్వేషన్లు ఎంతవరకు పెంచాలి, తర్వాత ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, దీనికి ఉండేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులేంటి, ఇది అసెంబ్లీలోనే చేసుకోవచ్చా లేదా పార్లమెంటులోనే చేయాలా, ఇవి మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత ప్రైవేటులోనూ ఉచిత బీటీ పరీక్షలు వైద్యం మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతులపై కేసీఆర్ కక్ష సాధింపు ఇది కూడా మీరు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత ఆదాయాన్ని బట్టి సహకార చైర్మన్లకు వేతనం ఇది కూడా పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ కాదు. సో మీకు సెకండ్ పేజీలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్లలో ఒకటి నమామి గోదావరి. తర్వాత థర్డ్ పేజ్ ఇది ఎడిటోరియల్ పేజ్, ఇది మెయిన్స్ వాళ్ళకు ఉపయోగపడుతుందండి. సో పెట్టుబడిలే వృద్ధికి సోపానాలు అని చెప్పేసి యూపీకి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ని చదివితే మీకు అసలు వృద్ధి కోసం ఏమేం కావాలి అనేటటువంటి ఒక ఫోల్డర్ మెటీరియల్ దొరుకుతుంది. దాని తర్వాత క్రూర పరిహాసం, రాష్ట్రాలు రైతు సంఘాలను సంప్రదించకుండానే కేంద్రం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలను
సంబంధించినటువంటి ఒక న్యూస్ వచ్చింది. ఈ ఎడిటోరియల్ మీరు చదవండి, ఎందుకంటే రైతు చట్టాల మీద జరిగినటువంటి ధర్నా కానీ గొడవ కానీ దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంది. తర్వాత సరిహద్దు వివాదాల పీఠముడి అని చెప్పేసి ఇంటర్నేషనల్ న్యూస్ ఒకటి వచ్చింది, ఇది కూడా మీరు చదవండి. ఇంటర్నేషనల్ న్యూస్ పరంగా గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకి కొంత ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీరు హైదరాబాద్ లోకల్ న్యూస్ ఉంటుందండి. మీరు వేరే జిల్లాలో ఉంటే వేరే లోకల్ న్యూస్ ఉంటుంది. ఆ లోకల్ న్యూస్ని పెద్దగా మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత మీరు వసుంధర పేపర్ తర్వాత పేజ్ నెంబర్ 10కి రండి. సో ఐ కేమ్ టు ద పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10లో రాష్ట్రంలో సో పేజ్ నెంబర్ 10లో ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ ఇచ్చింది చూడండి, పార్లమెంట్లో తెలంగాణ. ఇది ఖచ్చితంగా చదవాలండి, ఎందుకంటే పార్లమెంట్లో ఇచ్చేటటువంటి సమాధానాలు కానీ పార్లమెంట్లో అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా చాలా అంటే చాలా లెజిటిమసీ ఉంటుంది, అంటే అధికారికమైనటువంటి లెక్కలు. కాబట్టి సింగరేణి బడ్జెట్లో వ్యయం మరొకరే అని చెప్పేసి ఇచ్చిండు. ఈ ఆన్సర్ ఏంటో చదవండి. దాని తర్వాత 42,290 కోట్లు నష్టాల్లో డిస్కమ్లు అని చెప్పేసి ఇచ్చిండు. తర్వాత రాష్ట్రంలో 59 మెడికల్ సీట్లు ఖాళీ అని ఇచ్చిండు. హార్టికల్చర్ వర్సిటీకి 135 కోట్లు ఇచ్చామని ఇచ్చారు. భారీగా డిస్కమ్ల బకాయిలు అని చెప్పేసి ఇచ్చిండు. ఈ న్యూస్ మొత్తం చదవాలండి. పార్లమెంటులో తెలంగాణ గురించి కానీ ఏపీ గురించి కానీ జరిగేటటువంటి ప్రతి న్యూస్ను కూడా మీరు ఫాలో కావాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు 2023 నాటికి పోలవరం పూర్తి అని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు. ఇది అఫీషియల్ న్యూస్ కాబట్టి దీన్ని కూడా చదవండి, అవసరం అనుకుంటే ఈ పేపర్ క్లిప్ను దాచిపెట్టుకోండి. దాని తర్వాత టెట్లో స్కోర్ సాధించడం ఎలా అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, మోజెస్ సార్ రాశారు, చాలా అనుభవజ్ఞులు. ఆ టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది ఏముంటుంది అనేది ఉంది. ఒకవేళ మీరు కనుక టెట్కు ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ న్యూస్ని చదవండి. తర్వాత ఇంధన ధరల పెంపుపై విపక్షాల మండిపాటు. నేను ఇంతకుముందు చెప్పాను, పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ ఖచ్చితంగా ఎట్లా పెంచుతున్నారు, ఎవరు పెంచుతున్నారు అనేటటువంటి అంశంలో మీకు క్లారిటీ ఉండాలి. వ్యాట్ ఎంత వేస్తున్నారు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎంత వేస్తున్నారు అనేటటువంటి దాంట్లో మీకు క్లారిటీ ఉండాలి. దీంట్లో డీలర్ ప్రైస్ ఎంత ఉంది, డీలర్ యొక్క కమిషన్ ఎంత ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటే ఈ పర్టికులర్ ఇట్లాంటి డిమాండ్స్ని మీరు అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఉత్తరాఖండ్ సీఎంగా ధామి ప్రమాణం నేడు హాజరు కానున్న ప్రధాని అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దాని కిందనే మీరు ఇక్కడ చూడండి 28న సావంత్ ప్రమాణం అని చెప్పేసి కూడా వచ్చింది. ఇక్కడ మీరు ఎందుకు ఈ న్యూస్ చదవాలి, ఉత్తరాఖండ్ తోటి మనకేం అవసరం అని చెప్పేసి అనొద్దు. ముఖ్యమంత్రి నియమింపబడతాడా ఎన్నుకోబడతాడా, ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు ఎవరు ఎన్నుకుంటారు? ఓకే, ముఖ్యమంత్రిని ఎన్నుకోరండి, ముఖ్యమంత్రి నియమింపబడతాడు. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. ఏ ప్రాతిపదికన అతన్ని నియమిస్తాడు? మెజారిటీ ప్రభుత్వం అంటే ఏంటి, కోalition గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి, అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఏంటి, జనరల్ ఎలక్షన్స్ అంటే ఏంటి, బై ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇట్లా మీరు కొంచెం బ్యాక్కి వెళ్ళి మీరు చదవాలి. దాని తర్వాత ఎంపీ పదవికి అఖిలేష్ రాజీనామా అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది, ఇది కూడా ఖచ్చితంగా చదవాలి. అదే బాటలో ఆజాం ఖాన్ అని చెప్పేసి, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికైంది అనుకుందాం. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండడానికి వీలుందా లేదా, ఒకవేళ ఉంటే ఎట్లా ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే మొదటగా ఈయన రాజీనామా చేయలేదనుకోండి, ఈయన ఎంపీ పదవి క్యాన్సిల్ అవుతుందా ఎమ్మెల్యే పదవి క్యాన్సిల్ అవుతుందా? ఇట్లాంటి రాజ్యాంగపరమైనటువంటి నియమాలను చదవడానికి మీరు ఈ పర్టికులర్ న్యూస్ను ఫాలో కావాలి, ఖచ్చితంగా చదవాలి. దాని తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ కూడా వచ్చిందండి. మీరు ఇంటర్నేషనల్ న్యూస్ కనుక అర్థమైతే మీరు చదవండి. స్పోర్ట్స్ పేజ్లో ప్రపంచ కప్లు కానీ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కప్పులు ఉంటే తప్ప మీరు పెద్దగా ఈ స్పోర్ట్స్ పేజ్ని కానీ వసుంధర సినిమా పేజ్ని కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నేషనల్ న్యూస్ ఉంటుందండి. ఇక్కడ నేషనల్ న్యూస్లో వైద్య నియామకాల సంస్థ ద్వారానే పోస్టుల భర్తీ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది చూడండి రైట్ సైడ్ కార్నర్లో, మీరు కనుక వైద్య నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షలకు కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ పర్టికులర్ న్యూస్ని చదవండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. తర్వాత నైని బొగ్గు బ్లాక్ కేటాయింపులో కోట్ల దోపిడీకి కుట్ర. ఈ పొలిటికల్ న్యూస్ తోటి మీకు అవసరం లేదు, కానీ నైని బొగ్గు గనులు అంటే ఏంటి, సింగరేణిలో ఎంత పర్సెంటేజ్ వేలం వేస్తున్నారో దాంట్లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, అసలు సింగరేణి ఎవరిది, సింగరేణి యొక్క ఆపరేషన్స్ ఎవరు జరుపుతారు, ఇట్లా మీరు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరు చదువుకోవాలి. దాని తర్వాత కొమరవెల్లి మల్లన్నకు స్వర్ణ కిరీటం అని చెప్పేసి వచ్చింది.
తెలంగాణ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కొమరవెల్లి మల్లన్న ఎక్కడ ఉంది, కొమరవెల్లి మల్లన్న యొక్క విశిష్టత ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత మిగతా అంతా కూడా పొలిటికల్ న్యూస్ అండి. మీరు పొలిటికల్ న్యూస్ని పెద్దగా చదవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటటువంటి వాళ్ళకి పొలిటికల్ న్యూస్ అవసరం లేదు అని చెప్పేసి అంటున్నాను. దాని తర్వాత ఇంకా మిగతా దీంట్లో పెద్దగా మీరు ఎగ్జామినేషన్కి పనికొచ్చేటటువంటి న్యూస్ ఏం లేదండి. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు ఏ న్యూస్ చదవాలో ఫస్ట్ ఒక రెడ్ పెన్ తోటి టిక్ మార్క్ చేసుకొని ఒక్కొక్క న్యూస్ని తీసుకొని దాని యొక్క బ్యాక్వర్డ్ ప్రిపరేషన్, అంటే మీకు ఇప్పుడు పాలిటిక్స్ చదవాలంటే పాలిటీలో ఉన్నటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లక్ష్మీకాంత్ ఉంటుంది. ఆ లక్ష్మీకాంత్ని తీసుకొని మీరు ఆ జడ్జిల నియామకానికి సంబంధించినటువంటి అంశాలను చదివి పక్కకు పెట్టాలి. దాంతోపాటు సింగరేణి ఉంది. సింగరేణి గురించి మీరు గూగుల్లో కానీ లేదా మీకు ఇంకేదైనా టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ బుక్లో మీరు సింగరేణి గురించి చదవండి. దాని తర్వాత ముఖ్యమంత్రుల యొక్క నియామకం గురించి, దాని తర్వాత ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ 2 పదవులు ఉన్నప్పుడు ఏ పదవికి రాజీనామా చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి మీరు మళ్ళీ ఇండియన్ పాలిటీ చదవాలి. ఈ రకంగా మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ న్యూస్, మోస్ట్ ఆఫ్ ద తెలంగాణ న్యూస్ అండ్ వీటితో పాటుగా మీరు జనరల్ స్టడీస్కి ఉపయోగపడేటటువంటి ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ కరెంట్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ అంటే రష్యా అధ్యక్షుడు ఎవరు, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటి, దాంతోపాటుగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో వీటో అధికారం అంటే ఏంటి, ఇట్లాంటి జనరల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ న్యూస్ని మీరు చదవండి. దాంతోపాటుగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, ఎలక్షన్ కమిషన్ కానీ, యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, సిఏజీ కానీ, దాని తర్వాత ఫినాన్స్ కమిషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. ఈ సంస్థలు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు, దాని తర్వాత చట్టబద్ధమైనటువంటి సంస్థలు, వీటిని స్టాట్యుటరీ బాడీస్ అంటాం. లైక్ ఉమెన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, ఇట్లాంటి చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత సుప్రీంకోర్టు చెప్పేటటువంటి జడ్జిమెంట్లు, హైకోర్టు చెప్పేటటువంటి జడ్జిమెంట్లు, ఖచ్చితంగా మీరు ఈ జడ్జిమెంట్లను చదవాలండి. న్యూస్ పేపర్లో మీకు అర్థమయ్యే విధంగా రాస్తారు కాబట్టి న్యూస్ పేపర్ జడ్జిమెంట్ చదివితే సరిపోతుంది. దాంతోపాటుగా మీరు చదవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే కొత్త నియామకాలు, రాష్ట్ర పరిధిలో కానీ కేంద్ర పరిధిలో కానీ జరిగేటటువంటి కొత్త నియామకాలు. వీటితో పాటుగా మీరు ఏదైనా అంతర్జాతీయ గుర్తింపు ఒక వ్యక్తికి కానీ లేదా ఒక సంస్థకు కానీ లేదా ఇంకేదైనా వస్తువుకు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, భౌగోళిక గుర్తింపు అంటారు. దాని తర్వాత యునెస్కో గుర్తింపులు, ఇట్లా అంతర్జాతీయ గుర్తింపులు కానీ జాతీయ గుర్తింపు కానీ. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మొగులయ్యకు జాతీయ గుర్తింపు వచ్చింది, పద్మ అవార్డుకి ఎన్నికైండు. అట్లాంటి వాళ్ళ యొక్క వివరాలు, దాని తర్వాత అవార్డులు, ఈ రకమైనటువంటి అంశాలను, దాంతోపాటుగా కొన్ని అంశాల మీద అధికారికమైనటువంటి ప్రకటనలు, ఫర్ ఎగ్జాంపుల్ పోలవరానికి సంబంధించి కానీ, ఎస్టీ రిజర్వేషన్స్కి సంబంధించి కానీ, దాని తర్వాత తెలంగాణ యొక్క అప్పులకు సంబంధించి కానీ పార్లమెంటు కానీ, అసెంబ్లీలు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ అఫీషియల్గా కొన్ని లెక్కలు ఇస్తూ ఉంటారు. ఆ లెక్కలను, దాని తర్వాత డెవలప్మెంటల్ ఇండెక్సెస్, అభివృద్ధికి సంబంధించినటువంటి ఇండెక్స్లు ఉంటాయి. అంటే ఇప్పుడు అభివృద్ధిని కొలవడానికి హెచ్డిఐ కానీ, పీక్యూఎల్ఐ కానీ, సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కానీ, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, వరల్డ్ కరప్షన్ ఇండెక్స్ కానీ, వరల్డ్ గ్లోబల్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ కానీ, ఇట్లాంటి ఇండెక్స్లకు సంబంధించినటువంటి అంశాలు, వాటిని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పబ్లిష్ చేస్తారు, అవి పబ్లిష్ చేయడానికి తీసుకునేటటువంటి పారామీటర్స్. ఇప్పుడు కేసీఆర్ గారు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం చాలా వెనుకబడిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెనుక ఉన్నటువంటి అంశాలను మీరు చదవాలి. ఈ రకంగా మీరు న్యూస్ పేపర్ని కనుక చదివితే న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు అవపోసన పట్టవచ్చు. రెండోది ఏంటి అంటే, సార్ న్యూస్ పేపర్ చదవాల్సినటువంటి అవసరం ఉందా, గంటన్నర టైం తీసుకుంటుంది, మళ్ళీ దాని బ్యాక్వర్డ్ ప్రిపరేషన్కి ఇంకొక అర్ధగంట తీసుకుంటుంది, నేను డైరెక్ట్గా 6 నెలల తర్వాత ఏదో ఒక మెటీరియల్ తీసుకొని 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోదా అంటారు. సరిపోతుందండి, కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో మీరు పక్కోళ్ళ కంటే కూడా కొంచెం బెటర్గా చదవాలి. అప్పుడు మాత్రమే మీకు ఉద్యోగం వస్తుంది. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు మాత్రం 80,000 ఉద్యోగాలే ఉన్నాయి. దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వేస్తారో, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే
మీరు వాళ్ళకంటే ముందు ఉండాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎట్లా రాస్తారు అని అంటే టెక్స్ట్ బుక్కి ఒక లిమిటేషన్ ఉంటుందండి. ఏంటి, ఇప్పుడు 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవ్వాలి అని అంటే దాదాపుగా 150 రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఒక రోజుకు 2 పేజీలు కేటాయించినా కూడా అది 300 పేజీలు అవుతుందండి. 300 పేజీల యొక్క కరెంట్ అఫైర్స్ అది పుస్తకం రాయాలి అని అంటే చాలా అంశాలను కుదించి రాయాల్సి ఉంటుంది. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలను మాత్రమే కరెంట్ అఫైర్స్ పుస్తకంలో ఇస్తారు. కాబట్టి కొన్ని అంశాలు మీరు మిస్ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ పుస్తకంలోనే ఇచ్చినటువంటి అంశాలు ఇంపార్టెంట్ కాకపోవచ్చు. మీరు కొన్ని అంశాలను మరింత ఇంపార్టెంట్గా భావించవచ్చు. అట్లాంటి అంశాలను కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే న్యూస్ పేపర్ చదవాలి. ఇంకొకటి, ఒక అధికారి కావడానికి కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే న్యూస్ పేపర్ చదివేటటువంటి అలవాటు ఉండడము, ఆ ఇష్యూస్ని మీరు అడ్రస్ చేసేటటువంటి ఎబిలిటీని కలిగి ఉండడం. దాంతోపాటుగా మీకున్నటువంటి మొత్తం ప్రిపరేషన్లో మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారో ఆ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఇంపార్టెన్స్ని బట్టి మీరు ఏ అంశం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ అంశాన్ని నేను ఎక్కువ చదవాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆ క్లారిటీకి అనుగుణంగా ఏ న్యూస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవండి. 1 అవర్ అయినా 1.5 అవర్ అయినా కూడా మీరు న్యూస్ పేపర్ చదవకుండా ఉద్యోగాన్ని నేను పొందుతా అనడం అనేది ఒక పెద్ద భ్రమ అండి. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సిందే. న్యూస్ పేపర్లో నుండే మోర్ దెన్ 40 to 50% క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టులలో వస్తాయి. కాబట్టి న్యూస్ పేపర్ని ఈ రకంగా చదవండి. డిజిటల్ న్యూస్ పేపర్ని ఎట్లా చదవాలి, హిందూ న్యూస్ పేపర్ని ఎట్లా చదవాలి, ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని చదవాలి అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరియు మోస్ట్ ఆఫ్ ది గ్రామీణ విద్యార్థులకు మన ఛానల్ చేరేటటువంటి విధంగా మీరు షేర్ చేయండి. తెలంగాణ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, మరియు డెవలప్మెంటల్ ఎకానమీకి సంబంధించి, ఏపీ ఎకానమీకి సంబంధించి చౌటీస్ ఎకానమీ అనేటటువంటి యాప్ మీకు ఆండ్రాయిడ్లో ఉంటుంది, యాప్లో ఉంటుంది. దాని యొక్క డిస్క్రిప్షన్ అంతా కూడా దాని యొక్క యాప్ లింక్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుండి మీరు నా యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ని వినండి. దాంతోపాటుగా రీసెంట్గా నేను ఎకానమీని ఏబీసీ నుండి స్టార్ట్ చేయాలి అంటే ఏ మెటీరియల్ చదవాలి అనేటటువంటి దానికి నేను ఒక మెటీరియల్ని ప్రొవైడ్ చేశాను. ఆ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నా యాప్లో ఉంటుంది. దాన్ని కనుక మీరు చదివితే ఇండియన్ ఎకానమీని ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైనా సరే ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే.